గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి విజయవాడ మరో జలమయమని చెప్పాలి. విజయవాడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. నిన్నటి వరకు కూడా దాదాపు ఎక్కువ వాటర్‌తో నిండిపోయినాయి. మోకాళ్ళ లోతైతే పైన ఎక్కడి వరకైతే వాటర్ అయితే రావడం జరిగింది. నిన్న పైనైతే ఉంది వెలగలేరు ప్రాంతంలో ఉన్నటువంటి కరకట్ట నుండి అడ్డుకట్ట వేయడంతో కొంచెం వాటర్ ఫ్లో అయితే తగ్గిందని చెప్పాలి. కానీ ప్రతి ఏరియాలో కూడా అయితే నీటితో బురద నీటితో చాలా ఇబ్బంది పడుతున్నారు. తాగటానికి అయితే వాటర్ లేదు. తినటానికి కూడా లేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ కృష్ణలంక ప్రాంతంలో ఉన్నాము. కృష్ణలంక ప్రాంతంలోని చాలా ఇళ్ళు కూడా దాదాపు ఇళ్ళు కూడా ఖాళీ చేయడం జరిగింది. ప్రతి ఇల్లు కూడా మునిగిపోవడం జరిగింది. ఉన్నటువంటి జనాల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. కొంతమంది ప్రజలైతే మనం చూసుకోవచ్చు అలాగే ఇళ్ళ మధ్య ఉన్నారు. అధికారులు మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి అన్నారు. కనీసం తిండి లేదు, తాగడానికి నీరు లేదు, కరెంటు కూడా లేని పరిస్థితి అయితే ఉంది. మమ్మల్ని అధికారులు పట్టించుకోవట్లేదు. గతంలో ఏదైతే ఉందో ఈ రిటైనింగ్ వాళ్ళు ఉన్నప్పుడు కొంత ఇబ్బంది అయితే పడాము. రిటైనింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే ఉందో కొన్ని ప్రాంతాల్లో అండర్ డ్రైనేజీ సరిగ్గా లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. డ్రైనేజీ అస్తవ్యస్తం కావడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి అయితే నెలకొంది. ఈ యొక్క రిటైనింగ్ వాల్ పక్కనే ఉన్నటువంటి ఇల్లు అయితే ఏదైతే ఉందో ఆ ఇళ్ళన్నీ కూడా ముంపుకు గురైనాయి. ఈ ముంపుకు గురవడంతో దాదాపు ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు కూడా ఎంతో పాడైపోయినాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం స్పందించే పరిస్థితి అయితే లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు ప్రతి డివిజన్ కూడా ఒక్కొక్క మంత్రిని ఏర్పాటు చేశారని చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. అన్ని ప్రాంతాలకు కూడా అధికారులు అయితే రావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో స్టార్టింగ్ ప్రాంతాలకు అయితే వస్తున్నారు, కానీ మిగతా ప్రాంతాలకు రావట్లేదు. లోపలికి వస్తే ఎవరైతే ఉన్నారో నష్టపోయారో వాళ్ళైతే ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. కానీ ఇబ్బంది పడే వాళ్ళని పట్టించుకోవట్లేదు. స్టార్టింగ్లోకి వచ్చి కొంత ఆహార పొట్లాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అందరికీ అందట్లేదు అనేది కూడా ఈ యొక్క బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. మనం విజువల్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఎంతైతే ముంపు గురయ్యాడో అక్కడ ఉన్నటువంటి చూసుకుంటే పూర్తిగా ఇల్లంతా కూడా నీటిలో మునిగిపోవడం జరిగింది. కరెంటు లేక 3 రోజుల నుంచి కూడా ఇబ్బంది అయితే పడుతున్నాడు. కానీ ఈ నేపథ్యంలో అధికారులు కానీ, కార్పొరేషన్ అధికారులు కానీ, రెస్క్యూ టీం కూడా ఎవరో పట్టించుకునే పరిస్థితి లేదు. తినడానికి కూడా తిండి లేక ఇబ్బంది పడుతుందని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్ని డివిజన్లో ఉన్నటువంటి ఏదైతే ఉన్నారో ముంపుకు బారిన పడ్డారో ఈ యొక్క ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, ఆహారం అందించాలి. ఆహారం లేక, తిండి లేక చిన్నపిల్లలతో ఇబ్బంది పడుతుందని చెప్తున్నారు. కానీ ఏదైతే డివిజన్కి ఒక మంత్రిని అయితే ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి అయితే మాటలు చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం సరిగా పట్టించుకునే పరిస్థితి లేదు. అధికారులు ఏదైతే ఫోన్ నెంబర్లు ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్లు కూడా కొన్ని నెంబర్లో పనిచేయడం అని చెప్పి కూడా వాట్సాప్ గ్రూపుల్లో కూడా కొంత ఫిర్యాదు చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఎవరైతే నీటిలో మునిగిపోయి ఉన్నారో, నీళ్ళలో ముంపులో ఇళ్లలో పై ఫ్లోర్లో అయితే ఉన్నారో, తిండి లేక, ఆహారం లేక, నీళ్ళు లేక ఉన్నారో వాళ్ళందరూ కూడా నీరు అందించాలి, తిండి ఆహారం అందించాలి. ఏదైతే ఉందో చిన్నపిల్లలను కూడా కాపాడాలని చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఏదైతే ప్రతి డివిజన్కి కేటాయించినటువంటి అధికారులు కానీ, మంత్రులు కానీ ఆ డివిజన్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ప్రతి డోర్ టు డోర్ ఆ ఏరియాలో ఏదైతే బోట్లు ఉందో ఆ బోట్ల ద్వారా వచ్చి మాకందరికి కూడా కనీసం త్రాగునీరు అందిస్తే చాలని చెప్పి కూడా ఈ యొక్క ముంపు ప్రాంత ప్రజలైతే కోరుతున్నారు. రాబోయే రోజులు కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తారని చెప్పి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరుతున్నారు ప్రజలు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ వీరుతో రాజ్ కమ్మల్, S4 మీడియా, కృష్ణలంక.